ఈరోజు విద్యార్థులకు సంబంధించి హాస్టల్లో ఉండే విద్యార్థులకు సంబంధించి విద్యార్థులు పారిపోతూ ఉంటారు, గోడల దునికి పోతూ ఉంటారు. ఎందుకంటే హాస్టల్లో ఉండే బుద్ధి కాక, హాస్టల్లో ఆ ఇబ్బందులు కొన్ని సందర్భాల్లో వచ్చేటువంటి ఇబ్బందులను తట్టుకోలేక ఇంటి దగ్గర ఉండే వాతావరణానికి అలవాటుపడి చాలామంది విద్యార్థులు పారిపోతుంటారు. ఇప్పుడు విద్యార్థులు పరిగెత్తుతున్నారు. ఇప్పుడు ఒక న్యూస్ చూపిస్తాను. నేను ఒక న్యూస్కు సంబంధించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఇగో నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్న వీడియోస్, ఈ ఫోటో చూడండి. ఒక ఫోటో వచ్చింది మనకు. 70 మంది విద్యార్థులు పొలాల మధ్యల నుంచి పోతా ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 70 మంది విద్యార్థులు. ఈ 70 మంది విద్యార్థులు ఎందుకు పరిగెత్తుతున్నారు అని అంటే, వనపర్తి జిల్లాకి సంబంధించినటువంటి వనపర్తి జిల్లా కలెక్టర్ను కలిసేందుకు ఒక వినతి పత్రాన్ని తీసుకొని పోతా ఉన్నారు ఈ విద్యార్థులంతా గోడ దునికి. ఏ స్కూల్కు సంబంధించింది అని అంటే, వనపర్తి జిల్లాలోని చిట్యాల్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతి గాంధీ పూలే బీసీ గురుకుల పాఠశాలలో తమ సమస్యలను కలెక్టర్కు చెప్పుకుందామని కాంపౌండ్ వాల్ దూకి పంట పొలాల మీదుగా పరుగులు తీస్తున్న 70 మంది 10వ తరగతి విద్యార్థులు. తమ సమస్యలను కలెక్టర్కు చెప్పుకునేందుకు గోడ దొరికి 70 మంది విద్యార్థులు గురుకుల పాఠశాల నుంచి పరుగులు తీస్తూ ఉన్నారు. మధ్యాంతరంగా అడ్డుకొని తిరిగి గురుకులాలకు పంపించినటువంటి పోలీసులు అసలు ఎందుకు ఈ 70 మంది పరిగెత్తిర్రు? 70 మంది కలెక్టర్ను కలవాల్సినటువంటి అవసరం ఏంది? అంటే హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలతోనా, లేకపోతే ఏం జరుగుతూ ఉంది? 70 మంది ఒకసారి పరిగెత్తిర్రంటే అది చిన్న విషయం కాదు. ఏదో ఒకరు ఇద్దరు లేదా 10 మంది పోయిర్రు అని అంటే అది వేరే విషయం. 10వ తరగతికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకు లోకజ్ఞానం అంతా తెలుసు. 10వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులంతా కూడా ఎట్ ఏ టైం 10 మంది ఒక్కసారి పోతే అది వేరు. 70 మంది పోయిర్రు. 70 మంది ఎందుకు పోయిర్రు అని అంటే, వీళ్ళ బాధ ఏంది అని అంటే, ప్రిన్సిపల్, ఒక సిగ్గులేని ప్రిన్సిపల్ పిల్లలను బూతులు తిడతా ఉన్నాడు. పిల్లల్ని బూతులు తిట్టడంతో పాటుగా మెనూ ప్రకారం భోజనం పెట్టమని అడిగితే సిబ్బందితో కలిసి విద్యార్థుల దగ్గరనే పైసలు వసూలు చేసి వంటకు సంబంధించినటువంటి సామాన్లు తీసుకొచ్చి వీళ్ళకు పెడుతున్నట. అందులో మెనూ ప్రకారం ఫుడ్ పెడతలేడు. దాంతోపాటుగా విద్యార్థుల దగ్గరనే పైసలు వసూలు చేసుడు. పైసలు ఎందుకు వసూలు చేస్తాను అని అడిగినందుకు ఇష్టానుసారంగా తిట్టుడు, బూతులు తిడతా ఉన్నాడట. ఈ బాధ భరించలేక జిల్లా కలెక్టర్కు మా వినతి పత్రాన్ని నన్ను అందిద్దామని చెప్పేసి పరుగులు తీశారు పిల్లలు. ఈరోజు వినతి పత్రం ఇచ్చి గోడ దునిగిపోతున్న వాళ్ళను అడ్డుకొని తిరిగి పాఠశాలలకు పోలీసు వాళ్ళు పంపించారు. ఆ పోలీసు వాళ్ళు అన్న మరి ఏంది మా ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం ఏందని అడగాలి కదా. 70 మంది ఎందుకు పని లేకపోతారా? 70 మంది స్టూడెంట్స్ ఒకేసారి పరుగులు తీసి అంటే అవసరం ఏమున్నది? ఈరోజు హాస్టల్స్లలో సకాలంలో మెనూ ప్రకారం వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మెనూ ఇచ్చింది. మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలా. ఆదివారం వస్తే ఇది, సోమవారం వస్తే ఇది, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఇట్లా రోజుకొక తీర ఐటమ్స్ వీళ్ళ మెనూలలో కూడా నేను ఒక స్కూల్ని విజిట్ చేసినప్పుడు చూసిన. బుధవారం, ఆదివారం నాన్ వెజ్ ఉంటుంది. ఎవ్రీడే మార్నింగ్ జావా పెట్టాలా, ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలా, ఆదివారం టీ పెడతారు. దాంతోపాటు ఆదివారం రోజు పూరీ పెడతారు టిఫిన్స్లలో. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు వడ, ఒకరోజు బోండా, ఒకరోజు ఇది మన ఫ్రైడ్ రైస్ లాంటిది లెమన్ రైస్ పెడతారు, ఇంకో రోజు సగ్గుబియ్యం లాంటి. ఇట్లా దాదాపు 7 రోజులకు సంబంధించిన మెనూ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ దాంతోపాటుగా రోజు వాళ్ళకు బూస్ట్ అన్నా లేదనుకుంటే జావా అన్న అందియాలి. దాంతోపాటు రోజు ఈవినింగ్ 4:30-5 మధ్యలో స్నాక్స్ ఇవ్వాలి. ఇది ఒక షెడ్యూల్ ఉంటుంది వీళ్ళకు మెనూ ఆల్రెడీ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన మెనూ ప్రకారమే ఫుడ్ పెట్టాలి. ఫుడ్ ఇన్స్పెక్షన్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఫుడ్ ఇన్స్పెక్షన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని సర్వే చేస్తారు, వాళ్ళ దగ్గర పోయి విజిట్ చేస్తారు. వెజిటేబుల్స్ కూడా మధ్యాహ్నం పెట్టింది సాయంత్రం పెట్టొద్దు, సాయంత్రం పెట్టింది మధ్యాహ్నం పెట్టొద్దు, అండ్ మిగిలిపోయిన రైస్ని కూడా వాళ్ళకి అందించొద్దు. ఇది వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్స్ పట్టికలో ఉన్నటువంటి రూల్స్. ఇవన్నిటినీ కాదని ప్రిన్సిపల్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అంటే, ప్రిన్సిపల్కి ఏమైనా 2 కొమ్ములు ఉన్నాయా? లేకపోతే ప్రిన్సిపల్ ఏమైనా తోపు తురుము కానా?
విద్యార్థులు అనేటి హక్కు ఎక్కడదండి మీకు? రేపటి భావి భవిష్యత్ తరాలకు వాళ్ళు మార్గదర్శులు. రేపటి తరానికి వాళ్ళు నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటాం. మరి రేపటి పౌరులని నువ్వు ఇష్టానుసారంగా తిడితే నీ దగ్గర నేర్చుకోవాల్సింది అదే నేర్చుకోవాలా? వెంటనే ఆ ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేసి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలి. లేకపోతే ఇట్లాంటి విద్యార్థులకు సంబంధించి ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. గురుకుల హాస్టల్లో తుదిలో తప్పిన ప్రమాదం. అధికారుల నిర్లక్ష్యంతోనే కూలిన గురుకులాల్లో గోడ భవనం, 3 విద్యార్థులకు తీవ్ర గాయాలు. శిథిలా వ్యవస్థకు చేరుకున్న పట్టించుకునే నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా తల్లిదండ్రులు వాపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో వసతి గృహం భవనం కూల్చివేతకు సంబంధించి శిథిలా వ్యవస్థకు వచ్చి చాలా వరకు అనేక సందర్భాల్లో చెప్పినా కూడా పట్టించుకోలేదు. దాదాపు పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు 601 మంది విద్యార్థులు ఒకే పాత భవనంలోనే వసతి ఏర్పాటు చేసుకొని అధికారులు భోజనం అదేవిధంగా విశ్రాంతి సమయాలకు కాకుండా ఇతర వాటికి కూడా అక్కడే ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పెద్ద ప్రమాదం, తుదిలో తప్పిన ప్రమాదం చోటు చేసుకుంది. భోజనం చేస్తున్న హాస్టల్ భవనంలో మీద ఒకేసారి ఆ గోడ కూలిందంట. దీంట్లో 3 విద్యార్థులకు, 10వ తరగతి విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అండ్ అదేవిధంగా 6వ తరగతి విద్యార్థి అరవింద్ అనే విద్యార్థికి, అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి శివ అనే విద్యార్థి, జ్ఞానేశ్వర్ అని 10వ తరగతి విద్యార్థి, వీళ్ళు 3కి తీవ్ర గాయాలైనాయట. ఇగో గిట్లా జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్లు. ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియో కూడా ఉన్నది. ఇన్సిడెంట్కి సంబంధించిన వీడియోను కూడా తీసుకున్నాం మనం. ఆరు 600 మంది విద్యార్థులు ఉండేటువంటి గోడ చూడండి. 600 మంది విద్యార్థులు ఉండేటువంటి గోడ శిథిలా వ్యవస్థకు వచ్చిందని గతంలోనే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తే పట్టించుకోకుండా నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి గురుకులాలలో నిరుపేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. చదువుకునేటువంటి విద్యార్థులకు కనీస వసతి గృహాలైనా సరైనటువంటి సమయాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లైనా చేయరు. లేకపోతే వాళ్ళు ప్రాణాలు పోయేటట్టున్నాయి. ఓ దిక్కు ప్రిన్సిపాల్ ఆగం చేస్తే ఆడ 70 మంది పురాణాలు అడ్డు దునుకుతే ఈడ 600 మంది పిల్లలు వసతి గృహాలలో ఉండేటువంటి పిల్లలకు కూలిపోయినటువంటి గోడ వల్ల ఇంకా అదృష్టం ఏంటంటే ఆడ ఎవరు లేరు. 2-3 పిల్లలు ఉన్నారట, వాళ్ళ గాయాలు తాకినాయి, చిన్న చిన్న గాయాలైనాయి. లేకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా పోయేది. కొంచెం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీరే ముఖ్యమంత్రి, వీరే విద్యాశాఖ మంత్రి కనుక కొంచెం వీటిపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్లు ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. ఆ జరుగుతున్న వాటినైనా కొంత చూసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.